2026 స్టార్ట్ అయిందో లేదో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉందన్నమాట. ఈరోజు రష్యా యుక్రెయిన్ మళ్ళీ వార్ మొదలుపెట్టి గట్టిగా బాంబులు వేసుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి, అన్నీ చేసుకుంటున్నాయి. ఇంకొక పక్క మన యూఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ గారు గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసేస్తానని శపథం చేస్తున్నాడు మైక్ ముందుకు వచ్చి. ఇప్పుడు ఇదే ట్రంప్ గారితో ఫ్రెండ్లీగా ఉండే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సడన్గా ఆయనకి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టి ఈరోజు ఇన్ని జరుగుతున్న ప్రపంచంలో మన ఇండియా సైలెంట్గా కూర్చొని మీలో మీరు కొట్టుకు సావండి, మేము మాత్రం పాప్కార్న్ తింటా చూస్తాం అన్నట్టు సైలెంట్గా మూవ్ అవుతూ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవుతూ ఎన్నో చేస్తున్నారు. అసలు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్డ్గా చెప్తాను, చివరి వరకు చూడండి. హాయ్, మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ, వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇట్లాంటి జియో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, లోకల్ పాలిటిక్స్ ప్రతిదీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించేది ఏదైనా సరే నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని నేను అడిగేది కూడా ఏముండదు, అయ్యా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ద ఫ్రెండ్షిప్ అండ్ ద ఎనిమిటీ. ఒకప్పుడు ఇదే ట్రంప్ గారితో మనం ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, మన మోదీ గారు, మన మొత్తం ఇండియా అంతా కూడా. ఇప్పుడు ఇదే ఇండియా శత్రువు ఎట్లా అయింది? ఎందుకంటే బేసిక్గా చాలామందికి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది అసలు ట్రంప్కి మోదీకి గొడవ ఏంది అనేది తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తాం ఒక్క ముక్కలో. ఎందుకంటే మన వీడియో పొరిగి ఇది కాదు, కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం వినండి. ట్రంప్ గారు ఏంటంటే మన ఇండియాలో అగ్రో ప్రోడక్ట్స్ అమ్ముదాం అనుకున్నారనమాట. అగ్రో ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్ముదాం అనుకుంటున్నాము, కొంచెం టారిఫ్లు తగ్గించండి మీరు, లేదంటే మీ మీద మేము రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తాము అని చెప్పిండు ఆయన. సరే, ఇప్పుడు అగ్రో ప్రోడక్ట్స్ ట్రంప్ గారు ఇక్కడ అమ్ముదాం అనుకుంటున్నారు. మన ఇండియా చూసుకుంటే కంప్లీట్లీ మన ఎకనామీలో చాలా వరకు కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాం మనం. వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్కడ అమ్ముకుంటే మన అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఎకనామీ ఏమవ్వాలి? అంతే కదా, సింపుల్గా చెప్తున్నా. ఆల్రెడీ మన ఇండియా ఎకనామీయే అగ్రికల్చర్ మీద భారీగా డిపెండ్ అయి ఉంది. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎట్లా అమ్ముతాం మనం? సో మనం వద్దు, మేము చేయలేమండి అని చెప్పేసినాం ఫర్మ్గా. అది అవుతుందా? మనం సైలెంట్గా ఉన్నాం. అది ఫస్ట్ పాయింట్, అక్కడ ఆయనకి కాలిపోయింది అనమాట. సెకండ్ వచ్చేసి రష్యన్ ఆయిల్. రష్యా నుండి మనం ఆయిల్ కొంటున్నాం, అది మన అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి చవకగా ఎక్కడ వస్తుందో మనం అక్కడే కదా కొనుక్కునేది. మన గురించి కదండి మనం ఆలోచించేది, అప్పుడే కదా సోవరెన్ నేషన్ అంటారు. సో అదే ఫాలో అయినాం. రష్యా నుండి మనకి చవకగా ఆయిల్ వస్తుంది, పైగా ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువే. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ వేరే దేశాల నుంచి, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి రావాలి. రష్యా మన పైనే ఉంది, అది మీకు తెలుసు. సో మనకి చీప్ ప్రైస్లో కూడా రష్యా అందజేస్తుంది. రష్యా మనకి ఎప్పటి నుంచో కూడా ఫ్రెండ్, కాబట్టి మనం రష్యా నుంచి కొంటున్నాం. దాన్ని పట్టుకొని నేను ఇంకేమన్నాడు, రష్యా నుండి మీరు ఆయిల్ కొంటున్నారు, రష్యా యుక్రెయిన్కి వార్ చేస్తుంటే దానికి మీరే వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నట్టు, దానికి మీరే ఆద్యం పోస్తున్నట్టు, డబ్బులు ఇస్తున్నట్టు అన్నాడు. అసలు హిపోక్రసీ ఏంటి అంటే, ఈరోజు ఇదే అమెరికా రష్యా నుండి మినరల్స్ కొంటుందంట. అది డైరెక్ట్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారే చెప్పారు. ఇదే కాకుండా యూఎస్ఏతో ఫ్రెండ్లీగా ఉన్న యూరోపియన్ నేషన్స్ కూడా ఈరోజు రష్యా నుండి ఆయిల్ కొంటే ఇంకా ఎన్నో కొంటూ వస్తాయి. అంటే వాళ్ళు కొంటే ఫండ్ చేసినట్టు కాదు వారికి, మనం కొంటే మాత్రం ప్రాబ్లం వచ్చింది. ఇంకా చైనా ఎక్కువగా ఉంటుంది ఇండియా మీద ఆయిల్ రష్యా నుండి. సో ఇట్లా సెకండ్, ఈ రెండో రీజన్తో పోయిందనమాట. మూడో రీజన్ వచ్చేసి డిఫెన్స్. అంటే రష్యా నుండి మనం ఎక్కువ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నాం. ఫైటర్ జెట్స్ కానీ లేదా SU-400 మొన్నటిదాకా తెప్పించాం. అది మనకు ఆపరేషన్ సింధూర్లో ఎంతోమంది జవాన్లు, సివిలియన్స్ ప్రాణం కాపాడింది. ఆ పాకిస్తాన్ యొక్క మిసైల్స్ అన్నిటిని కూడా గాల్లోనే పేల్చేసి, అది రష్యాకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందుకే రష్యా నుండి ఇంకా మన వెపన్స్ అన్నిటి వాళ్ళతో కలిపి డెవలప్ చేసుకున్నాం. బ్రహ్మోస్ కూడా మనం వాళ్ళతోనే, క్రూజ్ మిసైల్ అది కూడా వాళ్ళతోనే మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మనం US దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వద్దని చెప్పాం, మాకు వద్దండి బాబు, మేము రష్యా నుంచి కొనుక్కుంటాం అని చెప్పాం. అదొకటి ఇదేందన్నాడు. ఎందుకంటే ఇండియా లాంటి దేశం అమెరికా దగ్గర ఉన్న జెట్స్ను వద్దంది అంటే వాళ్ళు ఆల్రెడీ వెపన్స్, వాళ్ళ బిజినెస్ ఏంటి? USA బిజినెస్ ఏంది? ప్రపంచాలన్నీ కొట్టుకుంటూ ఉంటే వాటికి వెపన్స్ అమ్ముతూ ఉంటుంది USA. ఇప్పుడు అలాంటి USA అమ్మే వెపన్స్ని ఇండియా లాంటి పెద్ద దేశం వద్దు అందంటే వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ ఎంతో కొంత తగ్గుతుంది కదా. రేపు ఉన్న కింద నేషన్స్ లైన్లో క్యూలో ఉంటాయి కదా, అవి ఆలోచిస్తాయి. రష్యా దగ్గరే బాగుందేమో ఆలోచిస్తాయి కదా. సో అదొకటి వాళ్ళకి నచ్చలేదు అనమాట. ఈ మూడు రీజన్స్ వల్ల ట్రంప్ గారికి మనకి ఇదైపోయింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారు, ఇండియా మీద 50% టారిఫ్ వేశారు. అంటే మన ప్రోడక్ట్స్ ఏవైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తామో వాటి మీద 50% టారిఫ్ అనమాట. సో దానివల్ల ఏమవుద్దంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అక్కడ మార్కెట్లో అమ్మడానికి కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ₹1000 ఉండేది, ఇప్పుడు దాంట్లో సగం రేట్ ఎక్స్ట్రా టారిఫ్ అంటే ₹1500. ₹1,00,000 అమ్మేది ₹1,50,000 అవుద్ది. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కొనే వాళ్ళకి రేట్లు పెరిగిపోవడం వల్ల కొనలేరు. దానివల్ల మన ప్రోడక్ట్స్ కదా దెబ్బతినేది, దానివల్ల మన ఎకనామీ కదా ఎఫెక్ట్ అయ్యేది. ఇలా ఆలోచించి 50% టారిఫ్ వేశారు. ఇండియాస్ సైలెంట్ మూవ్. అమెరికన్ ప్రోడక్ట్స్ మీద కొన్ని వాటి మీద మనం 30% రిటాలియేటరీ టారిఫ్ అనేది ఉంచాం.
అది మనం ఎప్పుడు తీయలే. దానివల్ల ఈరోజు అమెరికా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మనం కూడా రిటాలియేటరీ టారిఫ్స్ చేసాం. మనం వెంటనే ముందుకు వచ్చేసి అమెరికా ఏం చేస్తుంది, మేము అమెరికాని నాశనం చేసేస్తాం, కూల్చేస్తాం, పీల్చేస్తాం అని చెప్పి స్పీచ్లే ఇవ్వలే. మనం ఎప్పుడూ కూడా డిప్లొమసీ అనేది చాణక్య నీతి అనే దాన్ని పట్టుకొని ఫాలో అయ్యాం. చాణక్య నీతి అంటే ఏంది? ఎప్పుడు కూడా మైకుల ముందుకు వచ్చేసి పెద్ద పెద్దగా అరిచేసి స్పీచ్లు ఇచ్చేసి ఇది చేసేస్తాం అది చేసేస్తున్నాం, ఏది చేసినా సైలెంట్గా చేసుకుంటూ వచ్చాం. చాలామంది సైలెన్స్ని వీక్నెస్ అనుకుంటారు. నో, సైలెన్స్ ఇస్ ద స్ట్రెంగ్త్. అది మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు మన లీడర్స్ ఎవరు మాట్లాడట్లేదు, మైకుల ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. అరే మైకుల ముందుకు వచ్చి మాట్లాడేసిన ప్రతి ఒక్కరు లీడర్ అవ్వడరా? అదవుతుందా? సైలెంట్గా చేయాల్సింది చేయాలి. దీనికి ఈరోజు ఇండియా ఏం చేస్తుంది అనేది సింపుల్గా చెప్తాను వినండి. ఫస్ట్ 30% ఆల్రెడీ అమెరికన్ గూడ్స్ మీద మనం టారిఫ్స్ ఉన్నాయి. అదవుతుందా? దానివల్ల అమెరికా ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి వీ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ద గూడ్స్ స్లోలీ టు అదర్ కంట్రీస్. అమెరికా కొనకపోతే ఏంటి, వేరే దేశాలు లేవా, వాళ్ళు కొనరా? అదవుతుందా? కరెక్ట్గా ఈ టారిఫ్స్ వేసిన తర్వాత మీరు ఎన్వైర్న్మెంట్ అంతా చూసుకుంటే రష్యన్ మినిస్టర్ వచ్చేసి అంటాడు ఆయన, అమెరికా కొనకపోతే మేము కొంటాం, ఇండియా నుండి మేము కొంటామయ్యా అని చెప్పిండు ఆయన. తర్వాత చైనాలో SCO సమిట్ జరిగింది, దానికి వెళ్ళాంగా. అప్పుడు చైనా వాళ్ళు కూడా ఏమన్నారు, చైనాలో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ పెంచుకుందాం, బైలాటరల్ ట్రేడ్ పెంచుతాం, చైనా కూడా ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియన్ గూడ్స్ అని చైనా వాళ్ళు చెప్పారు. ఈరోజు యాజ్ పర్ ద డేటా బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా ఇలాంటి దేశాలన్నీ మన ఫార్మాసిటికల్స్ ఎన్నో ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అంటే ఏం చేస్తున్నాం మనం? ఒక అమెరికా మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? ఆల్రెడీ ఈ ఒక్క దేశం ఉందా ప్రపంచం మొత్తంలో, వేరే దేశాలు లేవా? సో నెమ్మదిగా మన ట్రేడ్ అనేది మల్టీపోలార్ వరల్డ్ పర్స్పెక్టివ్లోకి వెళ్తున్నాం అనమాట. మనం మల్టీపోలార్ వరల్డ్ పర్స్పెక్టివ్ అంటే ఈరోజు అన్ని దేశాలు కూడా ప్రాస్పర్ అవ్వాలి. అదవుతుందా? ఓన్లీ ఒక అమెరికాయే ఉంటుంది, ఆ అమెరికాయే చేస్తూ పోతుంది, వాళ్ళు చెప్పేది మనం నో, నాట్ అట్ ఆల్. ఎవ్రీ కంట్రీ షుడ్ బి సోవరెన్, దే షుడ్ బి గుడ్ అండ్ దే షుడ్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఈచ్ అదర్. అలాగే తీసుకెళ్తూ వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చింది. సెకండ్ వచ్చేసి యూరోప్తో మనం చేసుకునే బిగ్గెస్ట్ డీల్. ఇది అమెరికాకి మనం కొట్టే రెండవ గట్టి దెబ్బ అనమాట. EU అనేది యూఎస్తో మంచి ఫ్రెండ్ కదా, నేటోలో మెంబర్ కూడా. ఇండియాతో ఎందుకు డీల్ చేసుకుంటుంది? నేను చెప్పింది కాదండి. యూరోప్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఇండియాతో మేము చేసుకునే డీల్ హిస్టారికల్లీ బిగ్గెస్ట్ డీల్ అని చెప్పింది ఆవిడ. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచారు ఆవిడ దాన్ని. అదవుతుందా? అంటే దేనికి అంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు డీల్ ఏంటి అని మాట్లాడుకుంటే బైలాటరల్ ట్రేడ్ని పెంచుతాను అనమాట. ఈ 26th జనవరి రిపబ్లిక్ డేకి యూరోప్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేశారు. ఇప్పుడు ఇంకొన్ని మిగిలిన అవి కూడా ఇక్కడ సైన్ చేస్తారు. మనకి యూరోప్తో అంత మంచి రిలేషన్స్ ఏం లేవు. ఇప్పుడు రష్యాతో మనకున్న ఫ్రెండ్షిప్ అంతా ఏం లేదు, ఓకే రిలేషన్స్. ఈ రోజుకి కూడా USA మీద ఎంతోమంది ఇండియన్స్ డిపెండ్ అవుతున్నారు. ఈ రోజుకి కూడా చదువుకొని ఎక్కడికి వెళ్తారు అంటే అమెరికా జాబ్ చేయడానికి, లేదా చదువుకోవడానికి USA వెళ్తాను. సో USA మీద ఇండియన్స్ డిపెండెన్సీ అనేది ఇంక బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు EUతో మనం డిస్కషన్స్ ఎట్లా చేస్తున్నామంటే, వాళ్ళు విస్కీ, వైన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, యూరోప్ ఈజ్ ఫేమస్ ఫర్ ఆల్కహాల్ అండ్ ఆల్. వాళ్ళ వైన్, విస్కీ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ మీద ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించండి, ట్యాక్స్లు తగ్గించండి. అదవుతుందా? మీకు వీసా పాస్పోర్ట్, ఇప్పుడు దాకా యూరోప్ వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ చాలా ఇష్యూస్ అయ్యేవి ఇండియన్స్ బేగా అప్లై చేసుకోవాలంటే. అదవుతుందా? సో దాన్ని వీళ్ళు కొంచెం లూజన్ చేస్తారనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈజీ అయ్యేలా చేస్తారు. సో ఆ విధంగా ఇది చేసుకుంటారు. బైలాటరల్గా వాళ్ళకి లాభం ఉంటుంది, మనకి లాభం ఉంటుంది. ప్రతి ఒక్కడు రేపు US పరిగెట్టాల్సిన వల్ల విచ్ ఇస్ నాట్ స్టేబుల్ ఫర్ ఆ రిలేషన్ టు బి. సో యూరోప్ మీద మనం ఇది చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్ని, యూత్ని పంపించడానికి స్టడీస్కి కానీ జాబ్స్కి కానీ. అదవుతుందా? జాబ్స్ కావాలని యూరోప్ వెళ్తారు, వాళ్ళ విస్కీ, వైన్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటి మీద కూడా మనం ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తాం. ఇది జరుగుతున్న డిస్కషన్. ఇంకా బైలాటరల్ ట్రేడ్లో చాలా జరుగుతాయి. అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే 200 కోట్ల మంది, 2 బిలియన్ పీపుల్ అండ్ 25% ఆఫ్ ద GSDP కంట్రిబ్యూట్ అయ్యేలాగా దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ US పెట్టే ప్రెషర్కి యూరోప్, వేరే దేశాలకు కూడా ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఎవడని ఇప్పుడు మొన్నటిదాకా నేటోలో మెంబర్సే USA, యూరోప్ ఇవన్నీ కూడా నేటోలో మెంబర్సే. సో అప్పుడు దాకా ఫ్రెండ్స్గానే ఉన్నారు వాళ్ళు. కానీ ఆ ఫ్రెండ్స్ అందరిలో ఒక ఫ్రెండ్ వచ్చేసి ఈ ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒక ఇబ్బంది పెట్టాడు. వాడు బలవంతుడు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళకు ఒక భయం ఉంటుందిగా, ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టారంటే రేపు మా దగ్గరికి రావడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు గ్రీన్లాండ్ని ఆక్రమించేద్దామని చూస్తుంది USA, గ్రీన్లాండ్ని ఇది చేసేద్దామని చూస్తుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర పవర్ ఉంది. ఇప్పుడు మా దగ్గర పెత్తనం ఉంది కదా, మేము ఎవరిని పడితే వాడిని తొక్కేస్తాం, ఎక్కేస్తాం అని చెప్తున్నారు మీరు. అది రేపు నా దగ్గరికి రాదని గ్యారంటీ ఏంటి? సో ఆ భయంతో ఈరోజు మల్టీపోలార్ వరల్డ్ అనే ఒక కాన్సెప్ట్లోకి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు.
థర్డ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఆఫ్ బ్రిక్స్ దేశాలు మనకు తెలుసుగా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కలిపి ఉన్న దాన్ని బ్రిక్స్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఎందుకు అంటే బ్రిక్స్ అయితే ఎందుకురా భయం, దేనికిరా భయం అంటే బ్రిక్స్ అనేది ఒక 5 పెద్ద దేశాల యొక్క సమ్మేళనం. దీనివల్ల ఏమవుద్దంటే దీంట్లో ప్రపంచంలో ఉన్న 45% పాపులేషన్ దీంట్లోకే వస్తుంది. పైగా ఈ 5 దేశాలే కదా, ఇంకా చిన్న చిన్న దేశాలు ఎన్నో కూడా బ్రిక్స్లోకి రావడానికి చాలా ఇదిగా ఎదురు చూస్తున్నాయి అనమాట. అదవుతుందా? ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ట్రేడింగ్ విత్ లోకల్ కరెన్సీస్. ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు ఏం నిర్ణయించుకుంటున్నాయంటే ఇప్పుడు దాకా ప్రతి దేశం ఏ దేశం నుంచి ఏ దేశానికైనా ఎగుమతులు దిగుమతులు జరిగినప్పుడు డాలర్లో ట్రేడింగ్ జరిగేదనమాట. ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ కాదు, ట్రేడ్ అంటే ఇప్పుడు వాడు కొన్నా అమ్మినా వేరే వేరే దేశాల్లో జరిగే ట్రాన్సాక్షన్ ఒకే కరెన్సీ మీద నడిచేది, అదే డాలర్, అమెరికన్ డాలర్. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క లూబ్రికేషన్ అనేది, ఆ యొక్క పవర్ అనేది డాలర్ మీద మనం పడే డిపెండెన్సీ బట్టి దాని మీద పవర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు డాలర్ మీద డిపెండెన్సీ ఉండడం వల్లే కదా, ఆ డాలర్ డిపెండెన్సీ బాగా పెరిగిపోవడం వల్లే కదా వాళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారు, టారిఫ్లు వేయగలుగుతున్నారు, వేయగలుగుతున్నారు, వేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత పవర్ ఇచ్చాం మనం. ద వే డాలర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్. సో ఈ డాలర్ మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించాలి. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐ గెస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, రష్యా అండ్ ఇండియా ఆల్రెడీ వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీస్తో ఇది చేస్తారు. అంటే అమెరికన్ కరెన్సీని ఇంకెప్పుడు ట్రేడ్లో యూజ్ చేయరు. ఇప్పుడు రష్యా నుండి నేను ఏదైనా కొంటున్నాను అనుకో, లేదా రష్యా నా నుండి ఏదైనా కొంటుంది అనుకో, మేము మా కరెన్సీతో ట్రేడ్ చేస్తాం. అమెరికన్ డాలర్ ఎందుకు వాడాలి? సో దానివల్ల ఏమవుతుందంటే అమెరికన్ డాలర్ మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుందన్నమాట. డాలర్ని డీస్టేబిలైజ్ చేయాలన్నమాట. రీసెంట్గా ఈ బ్రిక్స్ లోగో కూడా అన్వీల్ చేశారు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారు అండ్ బంచ్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్ బ్రిక్స్ని లీడ్ చేసేది ఇండియాయే నెక్స్ట్ ఇయర్. అంటే చెప్తున్నా ఏంటి, ఈ విధంగా బ్రిక్స్ కూడా బాగా ఇదవుతుందన్నమాట. సో ఇన్ని విధాలుగా యూఎస్తో మనం రిటాలియేషన్ చేయకుండా నెమ్మదిగా మన పని మనం చేసుకుంటూ ఒక చెస్ ఆడినట్టు ఆడుతుంది అనమాట ఇండియా ఈరోజు గ్లోబల్ పాలిటిక్స్లో. అయితే ఈరోజు మీరు నన్ను అడగచ్చు, నువ్వేంటి భయ్యా ఒక పార్టీ గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నా, ఏదో బీజేపీ చేసిందంటే. బీజేపీ ఆ కాంగ్రెస్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇండియా ముందుకెళ్తుంది, నాకు అదే కావాలి జియో పొలిటికల్గా. కానీ లోకల్గా ఈరోజు ఇండియాలో ఉన్నన్ని చెత్త సిచ్యువేషన్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. అది నేనే చెప్తా ఓపెన్గా. దాని గురించి కూడా వేరే వీడియోస్ చేస్తా, ప్రతి ఇష్యూ గురించి కంగారు పడకండి. అది బీజేపీ ఆ కాంగ్రెస్ ఐ డోంట్ కేర్, ఎక్కడ జరిగినా తప్పే, దాని గురించి మనం మాట్లాడదాం. కానీ ఈరోజు ఇండియా ఇన్ని విధాలుగా గ్లోబల్ పాలిటిక్స్లో చెస్ ఆడుతుంది అంటే ముందుకెళ్తుంది, రిటాలియేషన్ చేయకుండా, ఏం మాట్లాడకుండా నెమ్మదిగా మనకు కావాల్సిందే మనం తీసుకుంటున్నాం, మనకి బెస్ట్ అనేది మనం చూస్ చేసుకుంటున్నాం. ఒక సోవరిన్ నేషన్ లాగా నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్తున్నాం. అయితే ఇంటర్నల్ మ్యాటర్స్ ఇంకా చాలా చెత్త ఉంది, స్క్రాప్ అనమాట అది. దాని గురించి మాట్లాడాలన్నా చిరాకు వస్తుంది. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనం ఎంత డెవలప్ అవుతున్నామో జియో పొలిటికల్గా, ఇంటర్నల్గా అంత దరిద్రంలో కూరిపోతున్నాం. దాని గురించి కూడా నేను మాట్లాడతా. అయితే దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అట్ లాస్ట్ ఫైనల్ పాయింట్, యాంగర్ అండ్ బీయింగ్ లౌడ్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. కోప్పడిపోయి ట్రంప్ నన్ను తిట్టాడు నేను తిట్టేస్తా, ట్రంప్ ఇండియా డెడ్ ఎకనామీ అన్నాడు నేను కూడా యూఎస్ఏ అనేస్తా, లేదా మోదీ వచ్చేసి స్పీచ్లు ఇచ్చేయాలి, 10 స్పీచ్లు ఇచ్చేయాలి, 10 ప్రెస్ మీట్లు పెట్టేయాలి, అది దేశాన్ని మార్చదు, అది దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్దు. మాటలది ఏముందయ్యా, ఎవడన్నా చెప్తాడు, కూర్చొని 10 మంది 10 విధాలుగా సోదు చెప్తారు. రియల్ యాక్షన్ టేక్స్ మైండ్ అండ్ డిసిప్లిన్. తీసుకునే నిజమైన యాక్షన్ అనేది మైండ్ డిసిప్లిన్తో కూడింది. అదవుతుందా? ఈరోజు మనకి జైశంకర్ గారు కానీ లేదా అజిత్ దోవల్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా విధాలుగా కూడా ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నారు, జియో పొలిటికల్గా స్ట్రాటజీస్ యూస్ చేసి. ఇక్కడ సెట్ అవ్వలేదంటే ఇంకొక విధంగా, అంటే ఇన్ని విధాలుగా ఒక దేశాన్ని నడిపించాలంటే దే టేక్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ దే టేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. వీ నీడ్ టు అప్రిషియేట్ దాట్. ఈ వీడియో ఏ మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినా, అర్థమైనా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతకుమించి నేను మిమ్మల్ని అడగను. నెక్స్ట్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ఏ విధంగా బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కూడా తప్పులు చేస్తున్నాయి, మిమ్మల్ని, నన్ను, అందరినీ ఎర్రి పప్పలను చేస్తున్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోస్లో. జై హింద్, జై భారత్.